హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8వ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 25 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ఉష్ణ కాలుష్యం, థర్మల్ పొల్యూషన్. థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఇతర పరిశ్రమలలో నీటిని శీతలీకరణ కారకంగా వాడతారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఇతర పరిశ్రమలలో నీటిని శీతలీకరణ కారకంగా వాడతారు. నీటిని పరిశ్రమల నుంచి విడుదలయ్యే వేడి నీరు కూడా ముఖ్యమైన కాలుష్య కారకం. ఈ వేడి నీరు కూడా ముఖ్యమైన కాలుష్య కారకం. ఉష్ణ వ్యర్థాలతో కూడిన నీరు క్రిందికి ప్రవహిస్తూ సున్నితమైన జీవులను, స్టీనోథెర్మల్ జీవులైన చేపలు, ముఖ్యంగా పిల్ల జీవులను నిర్మూలిస్తుంది. అతి శీతల ప్రాంతాలలో మొక్కలు, చేపల పెరుగుదలను అధికం చేయగలిగిన అది అప్పటికే అక్కడ మొక్కలు, జంతువులకు నష్టం కలిగిన తరువాత మాత్రమే జరుగుతుంది. అతి శీతల ప్రాంతాలలో మొక్కలు, చేపల పెరుగుదలను అధికం చేయగలిగిన అది అప్పటికే అక్కడి మొక్కలు, జంతువులకు నష్టం కలిగిన తరువాత మాత్రమే జరుగుతుంది. సమీకృత వ్యర్థ నీటి శుద్ధీకరణ విషయాధ్యయనం. కృత్రిమ సహజ పద్ధతులను ఉపయోగించి సమీకృత విధానం ద్వారా వ్యర్థ నీటిని, మురుగును శుద్ధి చేస్తారు. ఈ కృత్రిమ సహజ పద్ధతులను ఉపయోగించి సమీకృత విధానం ద్వారా కాలిఫోర్నియా ఉత్తర తీరంలో ఆర్కాటా పట్టణం నుంచి దీనికోసం మంచి ప్రారంభం జరిగింది. హోంబోల్ట్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్రవేత్తల సహకారంతో ఆ పట్టణ ప్రజలు సహజ సిద్ధమైన సమీకృత వ్యర్థ నీటి శుద్ధీకరణ ప్రక్రియను సృష్టించారు. వ్యర్థ నీటి శుద్ధి 2 దశలలో జరుగుతుంది. మొదటి దశలలో సాంప్రదాయిక అవసాదన వడపోత, క్లోరినేషన్ అభిచర్య జరుగుతుంది. శుద్ధీకరణ అయిన తర్వాత కూడా వ్యర్థ నీటిలో కరిగిన భారీ లోహాల లాంటి చాలా హానికర కాలుష్యకాలు ఉంటాయి. ఈ సమీకృత వ్యర్థ నీటి శుద్ధీకరణ సమీకృత విధానం ద్వారా జరుగుతుందన్నమాట. వ్యర్థ నీటి శుద్ధీకరణ అనేది కృత్రిమ సహజ పద్ధతులను ఉపయోగించి సమీకృత విధానం ద్వారా వ్యర్థ నీటిని, మురుగుని శుద్ధి చేస్తారు. కాలిఫోర్నియా ఉత్తర తీరంలో ఉన్న ఆర్కాటా పట్టణం నుంచి దీనికోసం మంచి ప్రారంభం జరిగింది. హోంబోల్ట్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్రవేత్తల సహకారంతో ఆ పట్టణ ప్రజలు సహజ సిద్ధమైన సమీకృత వ్యర్థ నీటి శుద్ధీకరణ ప్రక్రియను సృష్టించారు. వ్యర్థ నీటి శుద్ధి 2 దశలలో జరుగుతుంది. మొదటి దశలో సాంప్రదాయిక అవసాదన వడపోత, క్లోరినేషన్ అభిచర్య జరుగుతుంది. శుద్ధీకరణ అయిన తర్వాత కూడా వ్యర్థ నీటిలో కరిగిన భారీ లోహాల లాంటి చాలా హానికర కాలుష్యకాలు ఉంటాయి. మొదటి దశలో ఏం చేస్తారు? సాంప్రదాయిక అవసాదన వడపోత, క్లోరినేషన్ అభిచర్య అనేది జరుగుతుంది. శుద్ధీకరణ అయిన తర్వాత కూడా వ్యర్థ నీటిలో కరిగిన భారీ లోహాల లాంటి అనేక చాలా హానికర కాలుష్యకాలు ఉంటాయి. రెండవ దశ ఏంటి? ఈ సమీకృత విధానంలో 60 హెక్టార్లలో ఉన్న బురద నేలలో ఒక వరుసలో అమర్చబడిన 6 బురద మడుగులలో జీవశాస్త్రవేత్తల సూచన మేరకు తగిన మొక్కలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మొదలైన వాటిని నాటి వాటిలోకి నీటిని పంపుతారు. బురద నేలలో ఉన్న మొక్కలు, ఫ్లోరా కాలుష్యకాలను తటస్థీకరించి పీల్చుకొని శోషించుకుంటాయి. మురుగునీరు బురద మడుగులలో ప్రవహించడం ద్వారా నీరు సహజ సిద్ధంగా శుద్ధి చేయబడుతుంది. ఈ విధంగా వచ్చిన నీటిని వ్యవసాయానికి లేదా ఇతర పనుల కోసం ఉపయోగిస్తారు. చేపలు, జంతువులు, పక్షులు ఈ బురద నేలలో ఆవాసాలను ఏర్పరచుకోవడం వలన అది ఉత్కృష్ట జీవ వైవిధ్యంతో సంరక్షణ ప్రాంతంగా రూపొందింది. ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్కాటా మార్ష్ అనే పౌరుల గ్రూపుగా ఏర్పడి ఈ అద్భుతమైన ప్రాజెక్టును రక్షించారు. రెండో దశలో ఏం చేస్తారు? మొదటి దశలో ఏమో అవసాదన వడపోత, క్లోరినేషన్ అభిచర్య జరుగుతుంది. శుద్ధీకరణ అయిన తర్వాత కూడా ఇంకా వ్యర్థ నీటిలో కరిగిన భారీ లోహాల లాంటి చాలా హానికర కాలుష్యకాలు ఉంటాయి. రెండో దశ ఏంటి? 60 హెక్టార్లలో ఉన్న బురద నేలలో ఒక వరుసలో అమర్చబడిన 6 బురద మడుగులలో జీవశాస్త్రవేత్తల సూచన మేరకు తగిన మొక్కలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మొదలైన వాటిని నాటి వాటిలోకి నీటిని పంపుతారు. బురద నేలలో ఉన్న మొక్కలు కాలుష్యకాలను తటస్థీకరించి పీల్చుకొని శోషించుకుంటాయి. మురుగునీరు బురద మడుగులలో ప్రవహించడం ద్వారా నీరు సహజ సిద్ధంగా శుద్ధి చేయబడుతుంది. ఈ విధంగా వచ్చిన నీటిని వ్యవసాయానికి లేదా ఇతర పనుల కోసం ఉపయోగిస్తారు.
చేపలు, జంతువులు, పక్షులు ఈ బురద నేలల్లో ఆవాసాలను ఏర్పరచుకోవడం వల్ల అది ఉత్కృష్ట జీవ వైవిధ్యంతో సంరక్షణ ప్రాంతంగా రూపొందింది. ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్కాటా మార్ష్ అంటే ఇక్కడ మనం ఆర్కాటా పట్టణం అనుకున్నాం కదా, ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్కాటా మార్ష్ అనే పౌరుల గ్రూపుగా ఏర్పడి ఈ అద్భుతమైన ప్రాజెక్టును రక్షించారు. ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్కాటా మార్ష్. నెక్స్ట్ పర్యావరణ పారిశుద్ధ్యం, ఈకోసాన్ మరుగుదొడ్లు, ఈకలాజికల్ శానిటేషన్, ఈకోసాన్ టాయిలెట్స్. సాధారణంగా వ్యర్థాలను తొలగించడానికి నీరు కావాలి, అక్కడే మురుగు సృష్టి జరుగుతుంది. సాధారణంగా వ్యర్థాలను తొలగించడానికి నీరు కావాలి, అక్కడే మురుగు కూడా సృష్టి అనేది జరుగుతుంది. మానవ వ్యర్థాలైన మలాన్ని తొలగించడానికి నీటిని వాడనట్లయితే మరుగుదొడ్లను ఉపయోగించిన తర్వాత ఫ్లష్ చేయనక్కర్లేకపోతే చాలా ఎక్కువ మొత్తంలో నీటిని పొదుపు చేయవచ్చు. అది ఇప్పటికే అక్కడక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. పర్యావరణ పారిశుద్ధ్యం అనేది మానవ విసర్జితాలను తొలగించడానికి పొడి సేంద్రియ మరుగుదొడ్లు ఉపయోగించడం ద్వారా ఏర్పడైన ఒక సంతులిత వ్యవస్థ. ఇది మానవ వ్యర్థాలను తొలగించడానికి వాస్తవిక ఆరోగ్యకరమైన ఉత్కృష్టమైన తక్కువ ఖర్చుతో కూడిన సమాధానం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సేంద్రియ పద్ధతిలో మానవ విసర్జితాలను రీసైకిల్ చేయడం ద్వారా తిరిగి ఉపయోగకరమైన వనరుగా మార్చవచ్చు. ఇది రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది. ఈకోసాన్ మరుగుదొడ్లను కేరళ, శ్రీలంకలోని చాలా ప్రాంతాలలో వాడుతున్నారు. సాధారణ వ్యర్థాలను తొలగించడానికి నీరు కావాలి, అక్కడే మురుగు సృష్టి అనేది జరుగుతుంది. మానవ వ్యర్థాలైన మలాన్ని తొలగించడానికి నీటిని వాడనట్లయితే మరుగుదొడ్లను ఉపయోగించిన తర్వాత ఫ్లష్ చేయనక్కర్లేకపోతే చాలా ఎక్కువ మొత్తంలో నీటిని పొదుపు చేయవచ్చు. ఇది ఇప్పటికే అక్కడక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. పర్యావరణ పారిశుద్ధ్యం అనేది మానవ విసర్జితాలను తొలగించడానికి పొడి సేంద్రియ మరుగుదొడ్లను ఉపయోగించడం ద్వారా ఏర్పాటైన ఒక సంతులిత వ్యవస్థ. ఇది మానవ వ్యర్థాలను తొలగించడానికి వాస్తవిక ఆరోగ్యకరమైన ఉత్కృష్టమైన తక్కువ ఖర్చుతో కూడిన సమాధానం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ సేంద్రియ పద్ధతిలో మానవ విసర్జితాలను రీసైకిల్ చేయడం ద్వారా తిరిగి ఉపయోగకరమైన వనరు సహజ ఎరువుగా మార్చవచ్చు. ఇది రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది. ఈకోసాన్ మరుగుదొడ్లను కేరళ, శ్రీలంకలోని చాలా ప్రాంతాలలో వాడుతున్నారు.